హాయ్ అండి, చూస్తున్నారండి నా పక్కనే ఉన్నది ఎర్ర తోటకూర అనమాట. ఎర్ర తోటకూరలోని చాలా పోషక విలువలు అయితే ఉంటాయి. ఆకు నుంచి కాండం వరకు మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ ఆకుకూరని అస్సలు మిస్ అవ్వకండి. ఇలా పడేస్తే గింజలు 4 గింజలు పడేసినా చక్కగా మనకి తోటకూర మంచిగా ఎదుగుతుంది అనమాట. చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అధిక పోషకాలు ఉన్న ఈ ఆకుకూరలోని చాలా రకాలే ఉన్నాయండి. తోటకూరలోని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి వెలుగులోకి చాలా రకాలైన తోటకూరలు అయితే వచ్చాయి కదా, అందులో ఇదొకటి అనమాట. మనకు వచ్చేసి వైట్ తోటకూర, పింక్ తోటకూర, ఆరెంజ్ తోటకూర, అలాగే జంబో తోటకూర, మామూలుగా దేశవాళీ తోటకూర, అన్ని రకాలతో పాటు ఈ తోటకూర కూడా పెంచండి, తినండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఒక్క ఆకు కానీ కాండం కానీ ఏది వదలకండి. అన్నిట్లో కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ ఆకుకూరలను తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. అండ్ కొలెస్ట్రాల్ తగ్గించుకున్న వాళ్ళం కూడా అవుతాం అనమాట. మంచిది, చాలా మంచిది. అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను, ఒక్క 10 రూపాయల గింజలు తెచ్చుకొని వేసుకుంటే మనం అలా రిపీటెడ్గా వాటిని మళ్ళీ గ్రో చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. కొంత అయితే హార్వెస్ట్ చేస్తానండి, 1-2 మొక్కలు మటుకు సీడ్స్ కోసం ఉంచుకుంటాను. అండ్ ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడైతే మనకి విత్తనాలు కడతాయి, ఎందుకంటే కొంచెం ముదిరితే మనకి ఇక్కడ నుంచి విత్తనాలు కడతాయి. 10 సార్లు విత్తనాలు కొనుక్కోకుండా ఇలా ఒక్క మొక్కను అనేది అట్టే పెట్టుకుంటే బోలెడని విత్తనాలు మనం సేకరించుకోవచ్చు.